మారేడుమిల్లి ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండించారు సిపిఐ నేతలు కూనంనేని సాంబశివరావు, రామకృష్ణ. హిడ్మా సహా 6 మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసి చంపటం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజు పాలనకు పరాకాష్ట అన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకుడు హిడ్మాను, ఆయన భార్యను, మరికొద్దిమంది నక్సలైట్ సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ప్రభుత్వ దమన నీతిని కొనసాగిస్తూ ఉన్నారు. నక్సలైట్ వర్గాలు చర్చలకు సిద్ధం, సంప్రదింపులు చేయండి అని చెప్పి వారు చెప్పినప్పటికీ పదే వారు విజ్ఞప్తి చేసినప్పటికీ వారి విజ్ఞప్తిని కాలరాసి ఇవాళ దుర్మార్గంగా హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే వందలాది మందిని పొట్టనబెట్టుకున్నారు. మరి ఈరోజు కూడా అలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్. ఈరోజు హిడ్మాను, ఆయన భార్యను మరి కొంతమందిని చంపివేసినట్లుగా, హతం చేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి ఎన్కౌంటర్ అనే పేరు పెట్టారు. ఇది పరస్పర కాల్పులుగా జరగలేదు, ఏకపక్షంగా వాళ్ళని హత్య చేయటం జరిగింది. ఇది పోలీసు హత్యగా లేకపోతే కేంద్ర ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాము. ఈనాడు ప్రధానమంత్రి తరచూ చెప్తా ఉంటాడు, జంగిల్ రాజు లేకపోతే సురాజ్, ఏది కావాలో తేల్చుకోండి అని. ఇవాళ మీరు ఉన్నదే జంగిల్ రాజు. ఈ జంగిల్ రాజుకి భిన్నంగా సురాజ్ కావాల్సినటువంటి అవసరం వచ్చేసింది. ఎందువల్లంటే డైరెక్ట్గా చెప్పి మరి సినిమాల్లో లాగా చెప్పి మరి రేపు మార్చి 26 నాటికి ఒకళ్ళు కూడా మిగల్చమని చెప్పడం అనేది రాజ్యాంగానికి తూట్టుపొచ్చే పద్ధతి. మావోయిస్టులు తప్పు చేస్తే పట్టుకోండి, కోర్టు ముందు హాజరుపరచండి, విచారణ చేయించండి, ఆ విచారణకు అనుగుణంగా శిక్షలు కూడా వేయించండి. న్యాయ విచారణకి ఖచ్చితంగా తక్షణం ఆదేశం చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అదే పద్ధతిలో ఇంకా వారి స్వాధీనంలో, వారి ఆధీనంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తక్షణం కోర్టుకు హాజరుపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మారేడుమిల్లి బూటకపు ఎన్కౌంటర్ పేరిట హిడ్మా సహా 6 మావోయిస్టులను అతి క్రూరంగా హత్య చేశారంటూ సిపిఐ ఎంఎల్ జనశక్తి కేంద్ర కమిటీ ఖండించింది. హిడ్మాను ఒక షెల్టర్లో పట్టుకుని దొంగ ఎన్కౌంటర్ పేరుతో కిరాతకంగా హత్య చేశారని ఆరోపించింది సిపిఐ ఎంఎల్ జనశక్తి. హిడ్మాను విజయవాడలో పట్టుకుని మారేడుమిల్లి తీసుకెళ్లి బూటకపు ఎన్కౌంటర్ చేశారన్నారు పౌర హక్కుల సంఘాలు. దేవ్జీని కూడా ఇక్కడే పట్టుకుని ఆంధ్ర ఒడిశా బోర్డర్కి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయబోతున్నారని పౌర హక్కుల సంఘం నాయకుడు చంద్రశేఖర్ అన్నారు. పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను కూడా చంపే కుట్ర చేస్తున్నారని అన్నారు. మరి హిడ్మాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానూరులో అరెస్ట్ కాబడితే హిడ్మా మారేడుమిల్లిలో ఎట్లా ఎన్కౌంటర్ అయ్యాడు? హిడ్మాని 6 గంటలకల్లా మారేడుమిల్లి ప్రాంతానికి తీసుకువెళ్ళి హిడ్మా, ఆయన సహచరి అయినటువంటి రాజే, మరో 4 అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళని కాల్చి చంపారు. ఇది బూటకపు ఎన్కౌంటర్. ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే, ఇంకా 9 మంది దేవ్జీ అనుచరులు ఉన్నారు అని చెప్పేసి లడ్డా గారే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. అంటే దేవ్జీని ఇక్కడే పట్టుకొని ఇప్పుడు దేవ్జీ కోసం ఒరిస్సా అడవుల్లో గాలింపు జరుగుతూ ఉంది, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ప్రాంతంలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దాకా ఆయన్ని తీసుకువెళ్తూ ఆయనని అక్కడ తూతూ మంత్రంగా ఇంటరాగేషన్ పేరుతో చిత్రహింసలు పెట్టి తిరిగి కొద్దిసేపట్లో మనకి దేవ్జీ కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు అని చెప్పేసి కథనాన్ని కూడా ఈ రాష్ట్ర పోలీసులు మనకి